విశాఖపట్నం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కలెక్టర్ హరేందర్ ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలని సూచించారు. ఇక దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, చెప్పండి, కలెక్టరేట్ లో గ్రీవెన్స్ డే పై మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ గగన. ఏదైతే ప్రతి సోమవారం ప్రభుత్వం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో నిర్వహిస్తున్న ప్రజా పరిష్కార ఏదైతే వేదిక ఉందో పీవీఆర్కి సంబంధించి విశాఖ కలెక్టరేట్ లో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ నేతృత్వంలో కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, హెల్త్ డిపార్ట్మెంట్, ఇట్లా ఏవైతే డిపార్ట్మెంట్ ఉన్నాయో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వివిధ సంబంధించిన వివిధ విభాగాల అధికారులకి ఆదేశాలు జారీ చేశారు ఉదయాన్నే హాజరు కావాలని. అయితే ఇప్పటికే కంటిన్యూ గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంతో పోలిస్తే ఫిర్యాదుదారు తగ్గారని మనం చెప్పవచ్చు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కువగా ల్యాండ్ కి సంబంధించి ఆక్రమణ గురని చెప్పేసి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి, కానీ గత ప్రభుత్వ హయాంలో అవి పరిష్కారం చేస్తే అక్కడ అడుగులు వేయలేదని మనం చెప్పుకోవచ్చు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ప్రత్యేకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమం సంబంధించి ఖచ్చితంగా తక్షణ పరిష్కార దిశగా అడుగులు వేయాలి. రిపీటెడ్ ఫిర్యాదుదారులు కలెక్టరేట్ చుట్టూ తిరగకూడదు. సంబంధిత అధికారులు ఆయా విభాగాలకు సంబంధించి తక్షణ పరిష్కార దిశగా అడుగులు వేయాలి. లేని పక్షంలో ఏదైతే లేట్ అవుతుందో దాన్ని ఇమీడియట్లీ ఆ వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేసిన నేతృత్వంలో జిల్లా కలెక్టర్ అయితే హరేంద్ర ప్రసాద్ మాత్రం ఫిర్యాదుదారులు రిపీట్ కాకుండా ఎవరైతే ప్రజా సమస్య సంబంధించి ఫిర్యాదు చేస్తున్నారో వాటి పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువగా ప్రభుత్వ భూములు గతంలో ఏదైతే వైసీపీ హయాంలో ఆక్రమణ గురయ్యో దానికి సంబంధించి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు ఎక్కువగా ప్రభుత్వ భూములను కబ్జా చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ప్రభుత్వ గెడ్డలు ఇట్లాంటివి కూడా కబ్జా చేశారు. దీన్ని కాపాడంటూ కూటమి సంబంధించి నాయకులు కావచ్చు, లేదా ఇతర పార్టీ వాళ్ళు, ఇతర రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి ప్రణాళిక చేస్తూ ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా పరిష్కార సమస్యలకు సంబంధించి ఏదైతే ఈ కార్యక్రమం సంబంధించి పూర్తి స్థాయిలో పనిచేస్తారు. అయితే రిపీటెడ్ ఫిర్యాదుదారులు రాకుండా క్రమబద్ధీకరిస్తున్న మన అంశాన్ని కూడా మనం చూడొచ్చు గగన. ప్రసాద్, అలాగే చెప్పండి, ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉందా ఈ కార్యక్రమం ద్వారా? ఖచ్చితంగా ఏదైతే గత ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రత్యేకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఆ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. రిపీటెడ్ ఫిర్యాదు రాకుండా చేస్తున్నారు. ఖచ్చితంగా పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయా విభాగాలకు సంబంధించి అధికారులు అలర్ట్ చేస్తున్నారు. ఎవరైతే సమస్యలు తీసుకొస్తున్నారో ఎందుకు ఒకవేళ రిపీటెడ్ గా వచ్చినా, ఒక గత వారం వచ్చి మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చారనుకుని ఎందుకు ఈ రిపీటెడ్ గా వచ్చింది, దీన్ని ఎందుకు మీరు ఫిర్యాదు చేసిన దానికి సంబంధించి మీరు కాంటాక్ట్ అవ్వలేదు, ఎందుకు దీన్ని కేసుని క్లోజ్ చేయాలని చెప్పేసి కూడా అధికారులను గట్టిగా ఆగ్రహం చేస్తున్న అంశం చూస్తున్నారు మనం చూడొచ్చు. జిల్లా కలెక్టర్ మాత్రం దీనిపై చాలా సీరియస్ గా ఉన్నారు. రిపీట్ కంప్లైంట్ రాకుండా ఏదైతే ఆ పరిష్కారం మనం ఏం చేయాలి, ఏ విధంగా ప్రభుత్వం వాటికి సహకారం అందించాలి, ఎక్కడ ఇష్యూ ఉంది, ఎక్కడ దీని పరిష్కారం మనకి చూస్తే ఏ విధంగా పరిష్కారం అవుతుందని చెప్పేసి క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఖచ్చితంగా మా పరిష్కార దిశగా అడుగులు వేస్తున్న అంశాన్ని కూడా మనం చూడొచ్చు గగన. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ దుర్గా ప్రసాద్.